సార్ ఈ గాంధీ భవన్లో మళ్ళీ పీసీసీ లొల్లి ఏంటి సార్? తెలంగాణ పీసీసీ లొల్లి అధ్యక్షుడిని మారుస్తారన్న టాక్ అయితే బాగా నడుస్తుంది. ఎవరుంటారు ఇప్పుడు? దళితులకు కానీ బీసీలకు కానీ ఇచ్చే అవకాశం ఉందా? ఫజల్ గారు, నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్చువల్లీ అది మాకు అవుట్ ఆఫ్ సబ్జెక్టు, మాకు సంబంధమైన విషయము. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత విషయం. అయినప్పటికీ కూడా గత 5 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఒక ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీలాగా మారింది. దళితులకు, గిరిజనులకు, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం అనేది లేదు. ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళే, మంత్రులు వాళ్ళే, మొత్తం వాళ్ళే. అడపదడప మొక్కుబాటుగా ఈ యొక్క అట్టడుగు వర్గాలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత ప్రభుత్వంలో కలగటం లేదు. బట్టి విక్రమార్క గారు సీనియర్ నాయకుడు, పార్టీకి విధేయుడు. అవును. అధిష్టానం దగ్గర నమ్మినబంటు. అవును. ఆయన ముఖ్యమంత్రి చేశారు. మొదట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి దగ్గర ముఖ్యమంత్రికి సరిసమానంగా ఆయన బొమ్మ వేసేది. అవును. ఇప్పుడు తర్వాత ప్రభుత్వ పాంప్లెట్లలో కానీ, అడ్వర్టైజ్మెంట్లలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, బట్టి విక్రమార్క బొమ్మ పక్కకు ఎరిగిపోయింది. బట్టి విక్రమార్కకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇచ్చేదో గతంలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, ఇప్పుడు ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది. అవును. ప్రాధాన్యత కోమటిరెడ్డి అయిపోయింది. ఒక మీటింగ్లో ఓపెన్గా చెప్పారు కదా కోమటిరెడ్డి వైపు. ఎందుకంటే ఈ కుర్చీ లాగుతుంది ఒకటి కోమటిరెడ్డి కదా. అవును. కోమటిరెడ్డి కుర్చీ లాగుతున్నాడు అనమాట. ఇప్పుడు కోమటిరెడ్డి సపోర్ట్ తీసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోటి తట్టుకోగలం. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఆల్రెడీ ఇంకో కుర్చీ కాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఉంది. ఓకే. ఈ కోమటిరెడ్డిని పట్టుకొని ఉంటే ఇక్కడ కొంచెం బలం పెరుగుతుంది కదా. లేడు కోమటిరెడ్డి మరి పొంగులేటి ఇద్దరు కలిసిరనుకోండి, మొత్తం కుర్చీనే బోల్ వేస్తారు. మరి రెడ్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందా? కుర్చీ మీద కూర్చునే రేవంత్ రెడ్డి కుర్చీ కింద అవుతాడు. మరి అట్లా వేస్తారు ఇద్దరు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క ఆనవాయితీ పదవీ కాలం మొత్తంలో 5 ముఖ్యమంత్రులు, 4 ముఖ్యమంత్రులు, 3 ముఖ్యమంత్రులు మార్చడము ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. కానీ మార్చారని చెప్తున్నారు కదా. ఎప్పుడు జరిగింది సార్? ఎప్పుడు జరిగింది చెప్పండి? సంవత్సరంలో 3 ముఖ్యమంత్రులు మార్చింది కూడా చరిత్రలో ఉంది కాంగ్రెస్ పార్టీది. అవును. కాంగ్రెస్ పార్టీకి అక్కడ కలెక్షన్ కావాలా? ఎవడు ఎక్కిస్తే అక్కడ. ఇప్పుడు 5 నెలల నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏం చేశాడు? రైతు బంధు 15,000 వేస్తాడు. గతంగా తాగుబోతుడు ఇచ్చే రైతు బంధే ఇప్పటిదాకా వేయలే. మళ్ళీ వచ్చి ఏమంటాడు? నేను లంక నిబంధన ఉన్నాయి అనుకున్నాను, మట్టికుండలు వెళ్ళినాయంటే ఇక నువ్వు సిగ్గుశరం ఉందా? కాగ్ నివేదిక ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎంత ఆదాయం కాగ్ నివేదిక ఉంది కదా. అవును. నువ్వు మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యుడే కదా. అవును. నువ్వు ఒక ప్రధాన జాతీయ పార్టీ యొక్క రాష్ట్రానికి అధ్యక్షుడివి కదా. అవును. నీకు తెలియదా మరి? లంకని బిందులు ఉన్నాయా, మట్టికుండలు ఉన్నాయా, బొగ్గురాలు ఉన్నాయా, తెలియయా? ఇవన్నీ ఓన్లీ పిచ్చోళ్ళు చేస్తారు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకు అన్నావు. ఆ తర్వాత ఓన్లీ వైట్ రేషన్ కార్డులకు అన్నావు. నువ్వు రాగా అందరిది అప్లికేషన్ తీసుకున్నావు, సగం వైట్ రేషన్ కార్డు కొట్టేసినావు. అవును. కౌలు రైతులకు నువ్వు రైతు బంధు ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతులను ఎట్లా ఐడెంటిఫై చేసినావు? ఇప్పటిదాకా ఆ ప్రక్రియనే స్టార్ట్ కాలే. అవును. మరి నువ్వు చేస్తుంది ఏంది? అంత ఫెయిల్యూరే. అంటే దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై కనిపిస్తుందా రేపు? ఖచ్చితంగా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమంతా క్రెడిబిలిటీ లేదు. ఒక 5 నెలల్లోనే ప్రజలలో వ్యతిరేకత వచ్చేసింది. ఆ తేడా ఉందండి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి. ఖచ్చితంగా చాలా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలలో ఆ ఒక బస్సు తప్ప ఇంకేం లేదు. అది కూడా కొట్లాట పెట్టి తమాషా చూసినట్టు మొత్తం మహిళలు రోజు ఒక బస్సులో కొట్లాట సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మగవాళ్ళు బస్సు ఎక్కలేకపోతున్నారు. పుట్టిగా టైంపాస్కి తిరుగుతూ ఉన్నారు. మహబూబ్ నగర్కి వచ్చి ప్యారడైస్లో బిర్యానీ తిని మళ్ళీ పోతున్నారు. ఇదేంది? అలా ఉండదులేండి, మరీ దారుణంగా చెప్తున్నారు. నేను చూపిస్తా సార్. మహబూబ్ నగర్ గద్వాల జిల్లా నుంచి 2 మహిళలు వచ్చి ఒక టీవీలో ఛానల్ వచ్చింది. వాళ్ళు వచ్చి బిర్యానీ తిని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బస్సులో కూర్చొని పోతారు అనమాట. ఓకే. ఏడికి వచ్చి బిర్యానీ తిని వచ్చిన వాళ్ళు దొరకదా అంటే బస్సు ఫ్రీ ఉంది కదా, ఏం చేద్దాం, పిల్లలు హాలిడేస్ ఉన్నాయి, అందరు ఫ్యామిలీతో కలిసి వచ్చేసారు. ఓకే. ఈ పరిస్థితి అంటే అది ఎవడు సొమ్ము, నువ్వు ఎవడికి ఇస్తున్నావు ఫ్రీగా?
అరే మేము కష్టపడి మేము ట్యాక్సులు కడుతున్నాం రా భయ్, మేము కట్టే ట్యాక్సులతోటి నువ్వు అధికారంలోకి రావడానికి నువ్వు ఫ్రీ పథకాలు ఇచ్చి మా డబ్బు అక్కడ తగలబెట్టి ఆడ కొట్లాటలు పెట్టి ఇది ఏనికి వస్తుంది? అంటే ఇప్పుడు రేవంత్ తోక కత్తిరించడం ఖాయమంటారు మీరు? రేవంత్ తోకగా గొంతు కూడా కోసేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. అది బై ఛాన్స్ వచ్చిన ప్రభుత్వం అది. 1.8% తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పదవి ఒక్కటే తప్పిస్తారా? సీఎం పదవి మీద కూడా సీఎం పదవి ఓడి చెప్పలేము. అవును, ఎందుకంటే అది ముక్కు మీద ఈగలాగా అది. ఓకే, ఎప్పుడు పెడితే ఎప్పుడు ఎగిరిపోతే తెలియదు. సీఎం పదవి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి అంటే అలాగే ఉంటుంది. ఓకే, ముఖ్యమంత్రి పదవి కాకుండా వేరే ఏదన్నా మంత్రిత్వ శాఖలో మంత్రి ఉంటే దానికన్నా కొంచెం గ్యారెంటీ ఉంటుంది, కానీ ఈ ముఖ్యమంత్రి పదవికి మాత్రం గ్యారెంటీ ఉండదు ఓకే కాంగ్రెస్ పార్టీలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల తర్వాత రిజల్ట్ రాకుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ ఆల్రెడీ ఆయన పదవి కాలం పూర్తయింది కాబట్టి ఓకే పీసీసీ పదవి అనేది వేరే వాళ్ళకి ఇవ్వాలని అంటారు. రేవంత్ రెడ్డితో సహా వచ్చిన వాళ్ళు కూడా రేస్లలో ఉన్నారు, సీతక్క కానీ ఇలాంటి వాళ్ళందరూ. కానీ ఒక పార్టీ యొక్క రాష్ట్రానికి అధ్యక్షుడు బాధ్యత అప్పగించాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల్లో ఒంటికి పట్టి ఉండాలా, ఆ సిద్ధాంతాల్లో మునిగి ఉండాలా. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉండాలి. అవును, నిన్న ఉన్న రాజకీయ అవకాశాల గురించి కాంగ్రెస్లో మారి నేను పీసీసీ అధ్యక్షుని అవుతా అంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు విరుద్ధం అది. అవును, ఇది చాలామంది సీనియర్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇక అనేక కారణాల చేత రేవంత్ రెడ్డి కొంచెం లాబింగ్ వల్ల ఆయన కొంచెం ఓవర్టేక్ చేయగలిగిండు. చూద్దాం ఇప్పుడు కూడా ఓవర్టేక్ చేస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి వర్గానికే మళ్ళీ పీసీసీ పదవి ఇప్పించుకుంటాడా. ఒకవేళ రేవంత్ రెడ్డి వర్గానికే పీసీసీ పదవి ఇప్పించుకుంటా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని నడుపుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది. అవును, ఒకవేళ రేవంత్ రెడ్డి వర్గాన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే రేవంత్ రెడ్డి ఓన్లీ అక్కడ ఏమంటారు పావు మాత్రమే, ఒక రోల్ ఏమంటారు మోరా మాత్రమే. అది జూన్ నెలలో తేలిపోతుంది ఏదో ఒకటి అంతే. ఓకే, భవితవ్యం కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రిది జూన్ నెలలో మొత్తం భవితవ్యం చేరిపోతుంది. ఆగస్టు రాజకీయ సంక్షోభం రాబోతుందని చెప్పేసి అన్ని రాజకీయ వర్గాలలో కూడా ఒక ఊహాజనకం అయితే ఉంది ఇప్పుడు.